హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోలెడు విషయాలు సుజాత్తో. ఈరోజు మనము హొస్కోటలోని మదీనా ఫ్యామిలీ రెస్టారెంట్లో అయితే ఉన్నాము. ఈ ఏరియాలో ఈ రెస్టారెంట్ నాన్ వెజ్కి చాలా ఫేమస్. ఇది బెంగళూరు నుండి చింతామణికి వెళ్ళే రోడ్డు పైన ఈ హొస్కోటలో ఉంటుందన్నమాట. ఇక్కడ వెజ్ ఐటమ్స్, మటన్, చికెన్, ఫిష్ ఐటమ్స్ దొరుకుతాయి. ఎక్కువగా నాన్ వెజ్కే ఇది ఫేమస్ అని బాగా టాక్ అయితే ఉంది. హైవే పైన ఉన్నప్పటికీ పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా స్పేషియస్గా ఉండే పార్కింగ్ ప్లేస్ ఉంది. ఈ రెస్టారెంట్ మధ్యాహ్నం 12:30 నుండి ప్రారంభమవుతుంది. అంటే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. తర్వాత మిడ్నైట్ దాటిన తర్వాత 2 లేదా 3 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. అంటే డైలీ ఆఫ్టర్నూన్ నుంచి లేట్ నైట్ 2 లేదా 3 గంటల వరకు, అంటే 3 AM వరకు ఓపెన్లో ఉంటుంది డైలీ. దీని టైమింగ్స్ ఇవి. ఇక లోపలికి వెళ్ళి చూసినట్లయితే మనకు బయట ఎంత విశాలంగా కనిపిస్తోందో లోపల కూడా అంతే విశాలంగా ఉండే డైన్ ఏరియా కనిపిస్తోంది. మధ్యలో కామన్గా ఉండే డైన్ ఏరియా కనిపిస్తోంది. ఇది చాలా స్పేషియస్గా ఉంది. 2-3 భాగాలుగా అంటే సపరేట్ చేసి ఉన్నారు. తర్వాత దాని నుంచి లోపలికి వెళ్ళేటట్లుగా మండీ సిస్టమ్ అయితే ఉంది. మండీ బిర్యానీ తినాలనుకునే వారికి చాలా విశాలంగా ఉండే డైనింగ్ ఏరియా ఇక్కడ ఉంది. ఇక్కడ 2 వైపులా అంటే మనకి కామన్గా ఉండే ఏరియా నుంచి 2 వైపులా మండీ బిర్యానీ తినాలనుకునే వారికి చాలా పెద్ద డైనింగ్ ఏరియా ఉంది. ఇక్కడ మండీ కూడా చాలా స్పెషల్ అని అంటున్నారు. మరి ఇక్కడ మనం కామన్ ఏరియాలో మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసి టేస్ట్ ఎలా ఉంది, క్వాలిటీ క్వాంటిటీ ఎలా ఉంది, ప్రైసెస్ రీజనబుల్గా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా చెప్పేస్తాను. మండీలో ఎక్కువ మంది కూర్చోవడానికి ఇలాంటి పెద్ద టేబుల్స్ అయితే ఉన్నాయి. తక్కువ మెంబర్స్ ఉండే ఫ్యామిలీస్కి ఇలాంటి చిన్న మండీ సిస్టమ్ కూడా ఉంది. ఇప్పుడైతే ముందు మెనూ చూద్దాము. ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి, వాటి ప్రైసెస్ ఎలా ఉన్నాయో ముందుగా చూసి ఫుడ్ ఐటమ్స్ ఏవి కావాలో అయితే ఆర్డర్ చేసేస్తాను. ఈ మదీనా హోటల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ దొరుకుతున్నాయని చెప్పాను కదా. దీనిలో ముందుగా మటన్ స్టార్టర్స్, గ్రేవీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవి హాఫ్ లేదా ఫుల్ క్వాంటిటీ 2 రకాలుగా ప్రైసెస్ ఉన్నాయన్నమాట. మనం ఫుల్ ఆర్డర్ చేస్తే దాదాపుగా మటన్ గ్రేవీ అండ్ స్టార్టర్ ఐటమ్స్ అన్నీ కూడా ఫుల్ వచ్చేసి 440 రూపీస్, 410 రూపీస్ అలా ఉన్నాయి. అంటే 400 అబవ్ ఉన్నాయన్నమాట. హాఫ్ ఆర్డర్ చేస్తే దానిలో సగం రేట్ అంటే 220, 210 అలా పడుతోంది. ఇక చికెన్ గ్రేవీ ఐటమ్స్, చికెన్ చైనీస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా హాఫ్ 200, తర్వాత ఫుల్ అయితే 400 రూపీస్ అలా పడుతున్నాయి. నేను యావరేజ్ రేట్ చెప్తున్నాను. అంటే అంతకన్నా తక్కువ ఉన్నాయి, అంతకంటే కొద్దిగా ఒక 10 or 20 రూపీస్ ఎక్కువ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ సీ ఫుడ్ వచ్చేసి 300 రూపీస్ నుంచి ఉన్నాయి. ఇది కూడా యావరేజ్ రేటే. తర్వాత వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా 200 రూపీస్ ఉన్నాయి. వెజ్ గ్రేవీలో 180 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇవే కాకుండా టీటర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవి బిగ్ సైజ్ అయితే 250 రూపీస్ ఒక్కొక్క పీస్ రేటు. ఇక ఎగ్ ఐటమ్స్లో 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 50, 70, 80 ఇలాగా రకరకాలుగా రేట్స్లో దొరుకుతున్నాయి. ఇక బ్రెడ్ ఐటమ్స్లో పరోటాస్ అయితే 25 రూపీస్, 30 రూపీస్ ఇలాగా ఉన్నాయి. ఎక్కువగా ఆల్మోస్ట్గా యావరేజ్ రేట్ అయితే 30 రూపీస్ ఉంది పీస్ రేట్ ఇది కూడా. నెక్స్ట్ స్వీట్స్లో క్యారెట్ హల్వా, పైనాపిల్ స్వీట్, ఇంకా రకరకాల స్వీట్సే కాకుండా సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. హైవే పైన ఉంది కాబట్టి ఇక్కడ రష్ ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది. మరి వీకెండ్స్లో చాలా ఎక్కువ రద్దీగా ఉంటుంది. స్పేషియస్గా ఉంది కాబట్టి మరీ ఎక్కువగా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ హోటల్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అంబియన్స్ అంతా కూడా బాగుంది. ఇక్కడ ఆర్డర్ చేసిన వెంటనే సర్వీస్ కూడా మరీ లేట్గా ఏం రాదనమాట. మేము ఒక 2 టైమ్స్ వచ్చాము. 2 టైమ్స్ కూడా వితిన్ 10 మినిట్స్లో సర్వ్ చేశారు. ఇప్పుడైతే మేము ఆర్డర్ చేసిన ఫుడ్ చికెన్ బిర్యానీ, చికెన్ కబాబ్, తర్వాత పెప్పర్ చికెన్ బిర్యానీ. వితౌట్ పీసెస్ కూడా ఆర్డర్ చేయవచ్చు, అంటే ప్లెయిన్ బిర్యానీ అనమాట. బిర్యానీ మాత్రము స్పైసీగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది చాలా స్పైస్లెస్గా ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు అన్ని ఏజ్ గ్రూప్స్ తినే విధంగానే ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. కాకపోతే మనకు కారంగా, ఘాటుగా అయితే ఉండదు. ఇక మనము ఆర్డర్ చేసే స్టార్టర్స్లో మనం స్పైసీనెస్ ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా చెప్పి ఆర్డర్ చేసుకోవచ్చు. దీంట్లో చికెన్ కబాబ్ బాగుంది, కాకపోతే చిల్లీ చికెన్ చాలా బాగుందన్నమాట. ఎక్కువ టేస్టీగా ఉంది. బిర్యానీకి కాంబినేషన్గా రైతా అండ్ షేర్వా ఇచ్చారు. ఇక్కడ ఘీ రైస్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ రెస్టారెంట్లో తందూరి, పెప్పర్ చికెన్, మటన్ చాప్స్ ఫేమస్ అంట. మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. ఇక్కడ బిర్యానీ ఒకటి స్పైసీగా లేదు, మిగతావి మనకి ఇష్టం వచ్చినట్లు ఆర్డర్ చేయొచ్చు. బిర్యానీ చిట్టి ముత్యాలతో చేస్తున్నారు. మెనూలో ప్రైసెస్ గమనించారు కదా, నాకైతే చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఆర్డర్ చేసిన అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే క్వాంటిటీ ఎక్కువగానే అనిపిస్తోంది. ఇక క్వాలిటీ కూడా బాగుంది. ప్రైసెస్ లోగా ఉన్నాయి. మేము ఆర్డర్ చేసిన వీటన్నింటికి బిల్లు 800 రూపీస్. మరి మీ కామెంట్ ద్వారా
మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.